ఛానల్ మరియు పల్లె మోహన్ చంద్ర యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మన సూర్యచంద్ర సోషల్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ తరఫున ఒక్కసారి అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ మన యొక్క సంస్థ ఇప్పటివరకు కూడా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ జరిగింది. అలాగే మన సమాజంలో ఎవరైతే వివిధ రంగాల్లో వారి యొక్క సేవలను గుర్తించి అది ఒక నృత్యం కానివ్వండి, సంగీతం కానివ్వండి, మ్యాజిక్ షో కానివ్వండి, మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి, సామాజిక సేవ కానివ్వండి, వారి యొక్క ప్రతిభను గుర్తించి వారికి అవార్డులు, రివార్డులు, అలాగే సత్కార కార్యక్రమం అనేటువంటి జరిగింది. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మేము నిర్వహిస్తూ ఉంటాం అన్నమాట. ఈరోజు మన స్టూడియోకి ప్రముఖ నాట్య గురువులు జ్ఞానేశ్వరి మేడం గారు వచ్చి ఉన్నారు. వారిని మనం సాధారణంగా మన స్టూడియోకి ఆహ్వానిస్తాము. జ్ఞానేశ్వరి మేడం గారు ప్రముఖ నాట్య గురువులు. ఇప్పటివరకు ఎందరో చిన్నారులకు తమ యొక్క నాట్య కళ ద్వారా అందరినీ తీర్చిదిద్దారు. వారికి మన సూర్యచంద్ర సోషల్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే శుభాశీస్సులు కూడా తెలియజేస్తున్నాం. మేడం గారు నమస్తే, వెల్కమ్ టు అవర్ మెగా 9 ఛానల్. వెల్కమ్. సో మీరు ఈరోజు సూర్యచంద్ర సోషల్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ తరఫున ఈ యొక్క మార్వెలస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేటువంటి సత్కారాన్ని విడుదల పొందుతున్నారు, ఎప్రిషియేషన్ సర్టిఫికెట్ని. సో మీరు ఎలా ప్రతిస్పందిస్తారు, మీ యొక్క అభిప్రాయం ఏంటి? ముందుగా మా మెగా 9 ఛానల్ మరియు పల్లె మోహన యూట్యూబ్ ఛానల్ స్టూడియోకి వచ్చినందుకు మీకు స్వాగతం, సుస్వాగతం. ప్రముఖ నాట్య గురువులు జ్ఞానేశ్వరి మేడం గారు ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాగే ఎంతోమంది కళాకారులని, చిన్నారుల్ని వారి యొక్క నాట్య విద్య ద్వారా తీర్చిదిద్దారు. భావితరాలకి ఈ యొక్క కళ అనేటువంటిది విలుపమైపోకుండా, చనిపోకుండా ఈ కళని మనం రక్షిస్తూ వచ్చారు. అలాగే భావితరానికి అందిస్తూ వచ్చారు. వారిని మన యొక్క స్టూడియోకి ఆహ్వానించడం మనకు గర్వకారణం. అలాగే వారిని సాధారణంగా మన స్టూడియోకి ఆహ్వానిస్తూ వారి ద్వారా మన ప్రేక్షకులకు వారి యొక్క అభిప్రాయాలని, వారి యొక్క ప్రతిస్పందనని తెలియజేస్తున్నాం. వెల్కమ్ మేడం గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పటివరకు మీరు మీ గురించి, అలాగే మీకు ఈ నాట్యం ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు, చిన్నప్పుడు ఎలా నేర్చుకున్నారు, అలాగే మీరు చిన్నారులకు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు, అలాగే మీరు మీ యొక్క ప్రతిభను గుర్తించి ఈరోజు సూర్యచంద్ర సోషల్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ మీకు మార్వెలస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేటువంటి అవార్డు ప్రదానం చేయడం జరిగింది. దాని యొక్క మీ యొక్క ప్రతిస్పందనని క్లుప్తంగా మాకు ప్రజలకు తెలియజేయండి. నేను చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకున్నాను, కూచిపూడి. నేను 5th క్లాస్ ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నాను కూచిపూడి డాన్స్. నేను 5th క్లాస్ ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. మా అమ్మగారు నాకు చాలా బాగా సపోర్టివ్గా ఇచ్చి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి అని దాంతో నాకు బాగా నేర్పించారనమాట. నేనైతే ఆల్మోస్ట్ క్లాసెస్ ఒక 5 years నుంచి చెప్తున్నాను పిల్లలకి. నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 10 to 12 members దాకా పిల్లలు ఉన్నారు. నేను నేర్పించడానికి మెయిన్ మోటివ్ ఏంటిది అనంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక అదర్ యాక్టివిటీస్ అనేటివి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో అలా పిల్లలకి అదర్ యాక్టివిటీస్ ఉంటే దే విల్ గో మోర్ ఫాస్టర్ కంపేర్డ్ టు నార్మల్ పీపుల్. అంటే నార్మల్ పీపుల్ ఇన్ ద సెన్స్ ఏ యాక్టివిటీస్ లేని పిల్లలకన్నా ఈ యాక్టివిటీస్ చేసే పిల్లలు ఇంకా చాలా షార్ప్గా ఉంటారు, చాలా ఐక్యూ పెరుగుతుంది. యాక్చువల్లీ డాన్స్ అనేది, అందులోనూ కూచిపూడి ఇలా కల్చరల్స్ అనేటివి చాలా డిఫరెంట్గా ఉంటాయి. సాంప్రదాయ కళలు ఇలాంటివన్నీ తర్వాత కూడా నెక్స్ట్ జనరేషన్స్ కూడా అందించాలి అనేది నా పెద్ద కోరిక అనమాట. అది విషయం. మేడం గారు ధన్యవాదాలు. మా స్టూడియోకి వచ్చి మా యొక్క ప్రేక్షకులందరికీ మీ యొక్క గురించి, మీ యొక్క చిన్నారులకు కళాకారులను ఎలాగా తీర్చిదిద్దుతున్నారో తెలియజేసినందుకు. ఇప్పటివరకు మీరు ఎంతమందికి చిన్నారులకు శిక్షణ ఇచ్చారు ఈ కూచిపూడి డ్యాన్స్? నేను మొత్తం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 25 members దాకా శిక్షణ ఇచ్చాను పిల్లలందరికీ. మీకు ఏమన్నా ఎక్కడైనా స్కూల్కి వెళ్ళి నేర్పుతారా, లేకపోతే మీకు ప్రత్యేకంగా శిక్షణాలయం ఉందా? నాకు డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట. ఎక్కడెక్కడ లొకేషన్ ఎక్కడదండి? బండ్లగూడ. ఈ 2 దగ్గర. మీ యొక్క జీవిత ఆశయం ఏంటి, మీ యొక్క గోల్ ఏంటి? గోల్ ఇన్ ద సెన్స్ నాకు నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా ఈ కల్చర్ అనేటిది హ్యాబిచువేట్ అవ్వాలి. ఇది షుడ్ నాట్ బి కట్ ఆఫ్ అనేసి తెలిసి నేను అలా. ధన్యవాదాలండి. మన యొక్క మెగా 9 ఛానల్కి, అలాగే పల్లె మోహన్ యూట్యూబ్ ఛానల్కి వచ్చి మీ గురించి, అలాగే మీరు ఇచ్చినటువంటి శిక్షణ గురించి, మీ యొక్క జీవితాశయం గురించి
అలాగే ఇప్పుడు ఈరోజు మీరు మార్వలస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేటువంటి అవార్డుని అందుకున్నారు. దానికి మీ ప్రతిస్పందన తెలియజేసినందుకు మన ఛానల్ ప్రేక్షకుల తరఫున అలాగే మా సంస్థ తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.